ఒక మంటని నీళ్లతో ఆర్పచ్చు, కానీ నీళ్లలో పుట్టే మంటను ఆర్పలేము. అలాగే నీరు చాలా శక్తివంతమైనది. ఏదైనా మంటలనైనా ఫైర్ సేఫ్టీ మెజర్స్తో ఆపచ్చు, కానీ వరదలను ఆపగలమా, వర్షాన్ని ఆపగలమా? కేవలం ఇంటి లోపల పడకుండా ఒక గొడుగు పెట్టుకోగలం అంతే. నీటిని సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయం చేసుకోవచ్చు, తాగడానికి వాడతాం, అన్ని రకాల పనులకి వాడతాం. అదే నీరు కోపం వస్తే ఒక రకంగా ఉంటుంది. దాన్ని పాజిటివ్గా వాడే క్రమంలో ఇప్పటిదాకా బొగ్గుతో చూసాం రైళ్ళు, డీజిల్తో చూసాం, కరెంటుతో చూసాం. ఇప్పుడు ఇక పైన నీళ్ల రైలు, హైడ్రోజన్ ట్రైన్ ప్రయోగాత్మకంగా ఏదైతే తయారు చేశారో దాని ట్రయల్ కంప్లీటెడ్. ఇప్పుడు ట్రయల్స్కి సంబంధించి నెక్స్ట్ మంత్ డేట్ ఫిక్స్ చేశారు. జింద్ సోనిపేట్ రూట్లో ఇది చేయబోతున్నారు. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ టు బిగిన్ ట్రయల్స్ నెక్స్ట్ మంత్ ఆన్ ద జింద్ సోనిపేట్ మధ్యన నడిపి చూడబోతున్నారు. అది సక్సెస్ అయితే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి విప్లవం అని చెప్పాల్సి ఉంటుంది.